తోడు నీడ ఈ ప్రోగ్రాం గురించి చాలా మందికి తెలుసు. డబ్బున్న మగవాళ్ళు, డబ్బున్న ఆడవాళ్ళు, మీకు 50 ఏళ్ళు పైబడిన ఏదో ఒక కొటేషన్ అవి చూశాను నేను. దుర్గాప్రసాద్ గారిది మీ ఫోటో ఉంది. ఇంటర్వ్యూ ఇచ్చిన ఫోటో బిట్టు పెట్టి పైన డబ్బుగల స్త్రీ పురుషులకు వివాహము జరుపబడను అని పెట్టాడు పైన క్యాప్షన్. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. పిల్లలు ఏదన్నా అబ్జెక్షన్ పెట్టి చాలా మంది అసలు మీరు ఇది ఎందుకు పెట్టారు? మా నాన్న ఒక్క వాటాకే కొన్ని కోట్లు చేస్తాయండి. ఏంటంటే ఆయనకి ఏదో సినిమా హాల్స్ ఉన్నాయట. రాత్రి 12కి 1 గంటకో నిద్ర పట్టి చావదు ఆయనకి. లేదా కాళ్ళు అవుతాయి, లేదా తలనొప్పి వస్తుంది. పిల్లలందరూ కూడా మా నాన్న పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, మా అమ్మ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, ఇంత దూరాల నుంచి వస్తున్నారు తోడు కోసమే కదా. సీనియర్ సిటిజన్స్లో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు పిల్లల్ని కంటారనే భయం లేదు. ఇప్పుడు తోడు నెలలో ఒక మ్యారేజెసే కాదు, కమ్యూనిటీ లివింగ్ టూర్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. కమ్యూనిటీ లివింగ్ ఏంటంటే మీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవచ్చు, పిల్లలకి ఇష్టం లేకపోవచ్చు, ఒంటరిగా ఉండలేకపోవచ్చు. నేనే పెట్టాను కొన్నాళ్ళు కమ్యూనిటీ లివింగ్ అని. తార్నాకలో ఉండేది అది. 3 బెడ్రూమ్ పెట్టాను. 10 మంది ఉండేవారు కూడా అక్కడ. చేసిన పొరపాటు ఏంటంటే కాలం మారిపోయింది. ఒకప్పుడు మేల్ డామినేషన్ ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిమేల్ డామినేషన్ వచ్చేసింది. అంటే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. తోడు నీడ ఈ ప్రోగ్రాం గురించి చాలా మందికి తెలుసు. ఎన్నో ఇంటర్వ్యూస్లో కూడా రాజేశ్వరి గారిని కలిశారు, మాట్లాడారు, తన ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అయ్యారు కదా. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు. సో అందుకోసమే రాజేశ్వరి గారి ఇంటర్వ్యూస్ కూడా నేను ఇవ్వను ఛానల్స్కి అని చెప్పి కరాఖండిగా చెప్పడం కూడా జరిగింది. బట్ దాన్ని మించి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు రాజేశ్వరి గారు. అండ్ వెల్కమ్ టు నక్షత్ర మీడియా. దిస్ ఈజ్ మిస్ శ్రావణి. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. అమ్మ మేడం కంటే అమ్మ ఈజ్ బెటర్ ఫర్ మీ. yes కదా, that is better for me Yes. also. ఏంటి అసలు ఈ మధ్యలో అంటే ఆ మధ్యలో చాలా హల్చల్. అసలు తోడు నీడ రాజేశ్వరి గారు వచ్చారు అని అంటే ఆ ప్రోగ్రామ్ హిట్. అవును, అండ్ ఈవెన్ వ్యూస్ కూడా అలానే ఉండేవి. అండ్ అట్ ద సేమ్ టైం మీ ప్రోగ్రామ్ అన్ని ఎప్పుడు చేస్తారు అని చెప్పేసి డేట్స్ గురించి అడిగేవాళ్ళు అవును కదా. అవును. మరి ఈ మధ్య ఎందుకు అసలు మీరు ఆ జోనర్లో ఎక్కడ కనిపించట్లేదు? బట్ మీకంటే ఎక్కువ నాకు చాలా డిఫరెంట్ నేమ్స్ బయటకు వినిపిస్తున్నాయి. ఏంటి అవును, రీజన్? అవును. కాలం మారుతున్న కొద్దీ చాలామంది అభిప్రాయాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి. అది అంటే దేశకాల పరిస్థితులను బట్టి. ఇప్పుడు తోడు నీడ అనేది ఫేడ్ అయిపోయింది. ఒక చీర కొత్తలో మనం చూసినప్పుడు చాలా బాగున్నట్టు అనిపిస్తుంది, 4 సార్లు కట్టుకున్నప్పుడు చాలా బాగుందని ఫీల్ అయిపోతాం. కొన్నాళ్ళు పోయాక అది 4 సూప్ వాష్లు అయిపోయిన తర్వాత అది వెలిసిపోతుంది, వార్డ్రోబ్లో పక్కకి వెళ్ళిపోతుంది. తోడు నీడ కూడా అంతే. ఒక రకంగా స్టార్టింగ్లో దానికి చాలా చామ్ ఉండేది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదేదో చాలా ఆదాయంగా ఒక వనరుగా భావించి చాలామంది మొదలు పెట్టేశారు. మేము మాత్రం సంపాదించలేము, ఆవిడ లక్షలు సంపాదిస్తుంది అని. వాళ్ళకి తెలీదు అది. అంటే ఎవరైనా వస్తే నేను అకౌంట్ కూడా చూపించగలను. తోడు నీడకు ఒక అకౌంట్ ఉంటుంది, దానికి ఇన్కమ్ ట్యాక్స్లు అవి అన్నీ ఉంటాయి, ఓకే. మేము చూపించుకుంటాం. అయితే తీసుకునే డబ్బు కూడా నేను చెప్పగలను. ఇప్పుడు 600 మేము వాళ్ళకి కడుతున్నామంటే భోజనాలకి 600, 500 రూపాయలు, 50 రూపాయలు వాళ్ళు భోజనాలకు తీసుకుంటారు. మిగతా 50 కాఫీ టిఫిన్లకి. 600 సరిపోయింది. అంటే ఇక్కడ అంటే ఇన్కమ్ బేస్డ్గా చేయటం లేదు, ఇది ఎన్జిఓగా చేయటంలో ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ఆడవాళ్ళు అనాదిగా అణచివేతకు గురవుతూనే వచ్చారమ్మా. చాలా యుగాలుగా, చాలా సంవత్సరాలుగా, కలికాలంలో కూడా చాలా సంవత్సరాలుగా ఆడవాళ్ళు చాలా రకాలైనటువంటి వేదన అనుభవించారు. అప్పట్లో ఆడదానికి చదువు లేదు, ముందుకెళ్ళి ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ లేదు, అంచేత అణచివేతకు గురవుతూ వచ్చారు. ఎప్పుడైతే సమాజం మారుతూ వచ్చిందో, ఆడవాళ్ళకి విద్యావకాశాలు వచ్చాయో, ఉద్యోగాలు, ఫైనాన్షియల్లీ వాళ్ళు కూడా వెల్ ఆఫ్ అయిపోయిన తర్వాత ప్రస్తుత పరిస్థితిలో కాలం మారిపోయింది. ఒకప్పుడు మేల్ డామినేషన్ ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిమేల్ డామినేషన్ వచ్చేసింది. అంటే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. తర్వాత మనీకి ఉండే ప్రాధాన్యత తెలిసిన తర్వాత ఆడవాళ్ళు డబ్బుకి ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈవెన్ మా తోడు నీడలో కూడా మ్యాచింగ్స్ చూసినప్పుడు ఆడవాళ్ళు నా ఎదురుగుండా స్టేజ్ ఎక్కినప్పుడు నాకేం అక్కర్లేదండి, మంచి మనిషి అయితే చాలనే చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగేటప్పుడు నువ్వు నాకేమి ఇస్తావు, నువ్వు నాకు ఒక ఇల్లు రాసిస్తావా అని అడుగుతారు. అంటే నిజంగా ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగాయా? జరిగాయి, ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఓ, ఎప్పుడు మీరు రివీల్ చేయలేదు ఈ ఎగ్జాంపుల్స్ని? అవును, ఇప్పుడే బహుశా ఫస్ట్ టైం చెప్తున్నాను నేను. అంటే వెక్స్ అయిపోయి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో చెప్తున్నాను. అంటే
ఏ కార్యక్రమం అయితే నేను ఎందుకోసం అయితే ఇది మొదలుపెట్టానో అది పక్కదారి పెట్టిపోయింది. అది దానికి ప్రయారిటీ పోయింది. అంటే తోడు అనేది మనిషికి అవసరం. సీనియర్ సిటిజన్స్‌కి ముఖ్యంగా న్యూక్లియర్ ఫ్యామిలీస్‌లో ఒక మనిషి తోడు ఉండాలనే ఉద్దేశంతో నేను మొదలుపెడితే అప్పట్లో చాలా పెళ్ళిళ్ళయ్యాయి. అప్పటి వాళ్ళు ఇప్పటి వరకు 10 సంవత్సరాలు దాటినా కూడా మంచిగానే ఉన్నారు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. కానీ గత 4, 5 సంవత్సరాలుగా అది మారిపోయింది. అంటే డబ్బుకి ప్రయారిటీ పెరిగిపోయింది. డబ్బుకి ప్రాధాన్యం పెరిగిపోయింది. నువ్వు నాకేమిస్తావు అని అడగడం మొదలుపెట్టారు. నువ్వు నాకు ఇల్లు రాసిస్తావా? రీసెంట్‌గానే ఒక ఆమెకి 6 లక్షల అప్పు ఉంది. నా అప్పు తీరిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంది. పెళ్ళో లివ్ ఇన్ రిలేషనో ఏదో ఓకే. అప్పు తీర్చాలంది. సరే ఆయన అప్పు తీర్చడానికి ఒప్పుకున్నాడు. ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. ఆ అగ్రిమెంట్‌లో ఆమెకి నెలకి ఒక 10,000 పాకెట్ మనీ ఇచ్చేటట్టు, 6 లక్షల అప్పు తీర్చేట్టు. ఓకే అనుకున్నారు. అంతా అయిపోయింది. మాకు కూడా చెప్పేశారు. నెక్స్ట్ మీటింగ్కి వచ్చి మేము పరిచయం చేసుకుంటామని చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత ఆవిడ కొద్ది రోజులకి మళ్ళీ ఫోన్ చేసి నాకు మా అబ్బాయికి ఏదో డబ్బు కావాలి, నాకు ఏదో రాసి ఇమ్మంది. ఆయన ప్రాపర్టీ ఏదో. ఆయన రాసి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కట్టుకున్న భార్య కూడా ఒక విషయం మర్చిపోతున్నారు. ఈయన తదనంతరం రాస్తాడు కానీ ఈయన ఉండగా రాయడు కదా. ఓ ఇల్లు రాశాడు అనుకో, నా తదనంతరం ఈ ఇల్లు నా భార్యకి చెందుతుంది అని రాస్తాడు. అంతేగాని బతుకుండగా ఇవ్వరు కదా. ఆ సంగతి మర్చిపోయారు. నాకు ఇప్పుడే రాసి, అది పెళ్లి కూడా కాదు, లివ్ ఇన్ రిలేషన్. ఇప్పుడే రాసిన తర్వాత ఇది పుచ్చుకొని నువ్వు నాకు నచ్చలేదని పోతే నా పరిస్థితి ఏంటి అనుకుంటారు కదా ఎవరైనా. అంచేత ఆయన ఒప్పుకోలేదు. సో సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. ఎస్, ఈ క్వశ్చన్ నేను రేస్ చేయడానికి ముందు దీని గురించి చాలామందికి అవగాహన అయితే ఉంది. బట్ ఎనీవేస్ మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రాజేశ్వరమ్మ గారు 50 ఏళ్ల పైబడిన వారికి డైవర్స్ అయినా, అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, ఎవరైనా సరే పెళ్ళి చెడిపోయి లేకపోతే వాళ్ళు చనిపోయినా కానీ లేదా డైవర్స్ అయిపోయినా ఎవ్రీథింగ్ ఆన్ పేపర్గా ఉంటే తను 50 ఏళ్ళు పైబడిన వ్యక్తులకు ఒక మీటింగ్ అరేంజ్ చేసి అక్కడ మీకు ఎవరైనా నచ్చితే మీరు మాట మాట్లాడుకొని మీకు ఫర్దర్గా బాగుంది అని అనిపిస్తే పెళ్లి చేసుకునేలాగా తను ప్రోత్సహిస్తారు. ఇది యాక్చువల్లీ కాన్సెప్ట్. బట్ ఈ కాన్సెప్ట్లో జరిగిన ఇష్యూనే ఇప్పుడు మేడం మనకు చెప్పిన విషయం. అంటే ఒక లేడీ అందరి ముందు ఆయన నాకు నచ్చారు, నాకు మంచి మనిషి ఉంటే చాలు, తోడుగా ఉంటే చాలు అని చెప్పారు. ఆ తర్వాత జరిగిన విషయమే నాకు ఇల్లు కావాలి, మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే నా పేరు మీద ఇల్లు రాయాలి అని చెప్పేసి ఆవిడ అతన్ని అడగడం జరిగింది. కొంతమంది అయితే డబ్బులు కూడా తీసుకున్నారు అని చెప్పేసి అమ్మాయి ఇంతకుముందు నాకు ఇంటర్వ్యూస్లో చెప్పారు. సో ఇదండి అసలు కాన్సెప్ట్ ఏం జరుగుతుంది అని మీకు తెలియడం కోసం నేను ఇచ్చే బ్రీఫ్. ఎస్ అమ్మా. ఇంకొక ఆమె వాళ్ళు పెళ్లి సెటిల్ అయింది. ఆయన భార్య చనిపోయి ఇంకా సంవత్సరం కాలేదు. సంవత్సరానికి వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇద్దరు ఓకే అనుకున్నారు. ఒకే ఊరు కూడా. అంచేత ఫోన్లో తరచుగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. చేసుకుందాం అనుకున్నారు కాబట్టి ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. కొద్ది రోజులు పోయాక ఆయన ఒక 2 లక్షలు అప్పు అడిగింది. పెళ్ళి అయిన తర్వాత ఇస్తాను అన్నాడు ఆయన. అంటే ఆవిడ ఏమందంటే, నా కొడుకు ఎల్లుండి ఇంటర్వ్యూ, సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి, నువ్వు ఎప్పుడో పెళ్ళయ్యాక ఇస్తానంటే నాకు డిపాజిట్ ఇప్పుడు ఇమీడియట్గా కట్టాలి అంటే ఆవిడ రాత్రిపూట ఎక్కడ మాట్లాడదో అని భయమేసి నేను 2 లక్షలు ఇచ్చాడు ఆవిడకి. ఓకే, ఇచ్చాడు. కొన్నాళ్ళు అయిపోయింది, ఆవిడ మాట్లాడడం మానేసింది. ఆయన నెంబర్ బ్లాక్ చేసేసింది ఆవిడ కొన్నాళ్ళ తర్వాత. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు, నా నెంబర్ బ్లాక్ చేసిందండి అని. మీ దగ్గరికి వచ్చారు? సరే, అదే మా మేనేజర్ దగ్గరికి వచ్చారు. సరే, నేను ఫోన్ చేసి అమ్మాయిని అడిగాను, ఏ అమ్మాయి ఎందుకు ఆయనతో మాట్లాడటలేదు, ఆయన నెంబర్ ఎందుకు బ్లాక్ చేసావని. అంటే ఆవిడ ఏం చెప్పిందంటే, ఆయన రాత్రిపూట బూతులు మాట్లాడుతున్నాడండి, అందుకని ఆయన నెంబర్ బ్లాక్ చేశాను అంది. ఓకే, సరే, నీకు నచ్చలేదు, ఆయన బూతులు మాట్లాడుతున్నాడు, ఓకే, నీకు నచ్చకపోతే పెళ్లి చేసుకోకు, బలవంతమేం లేదు, కానీ ఆయన దగ్గర తీసుకున్న డబ్బులు అయితే ఆయన కట్టాలి కదా, ఆ డబ్బులు ఆయనకి ఇచ్చేసాయి, నువ్వు పెళ్లి చేసుకోవడం మానేయన్నాను. అంటే ఏంది, నా దగ్గర డబ్బులు ఉంటే అప్పు ఎందుకు అడుగుతానండి, నా దగ్గర లేకే కదా అడిగాను, ఉన్నప్పుడు ఇస్తాను అంది. ఏం చెప్తావో మనిషికి అసలు జవాబు. సరే, వదిలేశాను. మా దాంట్లో చిన్నయ్య గారు పెద్ద ఆయన ఉన్నారు, ఆయన ఉండమ్మా నేను మాట్లాడతాను. ఆయన ఫోన్ చేసి ఆయన ఏదో మాట్లాడబోతే ఆవిడే బూతులు తిట్టింది. ఆయనకి భయం వేసి ఫోన్ పెట్టేశాడు, నన్ను బూతులు తిడుతుందండి అని. ఓకే. సో 2 లక్షలు తీసుకున్న దానివి నీకు నిజాయితీ ఉంటే ఆయన డబ్బు ఆయనకి ఇచ్చేయాలి కదా. అవును, ఎందుకు ఇవ్వలేదు? అంటే నీకు డబ్బు ముఖ్యమా, మనిషి ముఖ్యమా? నీకు మనిషి నచ్చకపోతే పెళ్లి చేసుకోవడం మానేయి, కానీ ఆయన డబ్బులు ఆయనకి ఇవ్వాలన్న సంగతి ఎందుకు కుదరలేదు అంటే ఇక ఇయ్యేదన్నమాట. డబ్బులు వచ్చేదాకా మాట్లాడింది ఆయనతో. ఎస్ అమ్మ, నేను ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ చూశాను, ఐ డోంట్ నో, అందుకే ఈ ఇంటర్వ్యూ కూడా. డబ్బున్న మగవాళ్ళు, డబ్బున్న ఆడవాళ్ళు, మీకు 50 ఏళ్ళు పైబడిన ఏదో ఒక కొటేషన్ అవి చూశాను నేను. దుర్గాప్రసాద్ గారిది మీ ఫోటో ఉంది. అవును. అంటే మీ ఇంటర్వ్యూ క్లిప్స్ కూడా కొన్ని కట్ ఆఫ్ చేసి ఉన్నాయి. కింద చూస్తే మీ నెంబర్ కనిపించలేదు.
అవును. ఏంటి మీరు ఇలా పెట్టారు అని చెప్పి డౌట్ వచ్చింది. అది కొంతమంది చాలా నన్ను అడిగారు. చాలా పెద్ద కథ అమ్మా అది. దుర్గా ప్రసాద్ అని ఆయన దగ్గర నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను. బాగా ఎళ్ళాయి. హుహు. ఈ ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు జనరల్‌గానే అడిగేవాడు. అంటే మీరు ఎలా చేస్తారు? ప్రోగ్రామ్ ఏంటి? అని మామూలుగానే చెప్పేదాన్ని. ప్రాసెస్ అంతా. ఆ ప్రాసెస్ అంతా. ఇలాగా మీటింగ్ పెడతాము. మీలాగా ఇంత తీసుకుంటాము అని. ఆ తర్వాత ఆయనకి అనిపించింది. ఇదేదో మనమే చేస్తే ప్రాఫిటబుల్ బిజినెస్ నేను కమర్షియల్‌గా ఆలోచించలేదు. ఆయన కమర్షియల్‌గా ఆలోచించాడు. ఇది నేనే బిజినెస్‌లా పెట్టొచ్చు కదా! అని ఆలోచించి ఆయన తోడు కావాలని ఒక ఇది స్టార్ట్ చేసేసాడు ఎన్‌జీఓగా. ఓకే. తోడు, నీడ, రాజేశ్వరి అనేది నాకు అదేదో రైట్స్ ఉన్నాయి. ఆ పేరు ఎవరు పెట్టకూడదు. హ్మ్. అందుకని ఇమ్మీడియేట్‌గా ఆయనకి ఫోన్ చేసి చెప్పాను. మీరు తోడు కావాలని పెట్టారు. అది నాకు దాని మీద రైట్స్ ఉన్నాయి. మీరు పెట్టకూడదు అది. మీరు పేరు మార్చుకోండి అని. అంటే ఆయన అన్నాడు, ఆల్రెడీ చాలా మందికి వెళ్ళిపోయిందమ్మా. ఇప్పుడు నేను పేరు ఎక్కడ మార్చుకుంటాను అన్నాడు. హ్మ్. నేను లీగల్‌గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ పేరు మీరు పెట్టుకోవడానికి వీలు లేదు అంటే ఆయన ఏం చేశాడంటే ఎన్‌జీఓ బదులు దాన్ని కమర్షియల్‌గా మార్చేసుకున్నాడు. తోడు కావాలనేది ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్. ఓకే. సో, ఇప్పుడు నేనేం అనడానికి వీల్లేదు కదా! ఓకే. పోనీ చేసుకున్నాడు బానే ఉంది. ఆయన చేసే పని ఆయన్ని పోలీస్ స్టేషన్ దాకెళ్ళాను ఆయనతో ఒకసారి నేను. ఆయన ఓహ్! మా కార్యక్రమం జరుగుతుంటే మా కార్యక్రమానికొచ్చాడు. బయట రిసెప్షన్ కౌంటర్ ఉంటది గదా! అక్కడికొచ్చాడు. వాళ్ళనుకున్నారు టీవీ ఆయన ఏదో వచ్చాడనుకోని సరే కూర్చోండి అన్నారు. కూర్చున్నాడు. కూర్చొని నా అప్లికేషన్ ఫోటో తీసుకున్నాడు. అంటే తోడు కావాలి పెట్టక ముందు. నా అప్లికేషన్ హుహుహుహు. ఫోటో తీసుకున్నాడు. నా నియమావళి బోర్డు ఫోటో తీసుకున్నాడు. ఒకామె ఎవరో నాకు చదువు రాదు రాసి పెట్టండంటే ఆవిడని అడిగి ఆ ఫోటో అది ఫోటో తీసుకున్నాడు. ఇవన్నీ చేశాడని చెప్పి నేను కోపమొచ్చి సీసీ కెమెరా ఫుటేజులు తీసుకొని నేను పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాను. తార్నాక పోలీస్ స్టేషన్‌లో. ఓకే. ఆయన ఏమన్నాడంటే అడిగితే నేను టీవీ షూటింగ్ తీసుకోవడానికి వచ్చానన్నాడు. అసలు ఓహ్! ఎంత అబద్ధం ఆడతాడో. టీవీ షూటింగ్ తీసుకోవడానికి వస్తే కెమెరా ఏది? కెమెరామెన్ ఏడి? ఈ జనాలందరూ ఉండాలి కదా! నువ్వొక్కడివొచ్చి ఎందులో తీసుకుంటావు టీవీ షూటింగు? హ్మ్. అంటే నోటికొచ్చిన అబద్ధం ఆడడమే గానీ అది ఎంతవరకు కరెక్ట్ అన్నది లేదు. ఏదో చెప్పాడు. సరే మొత్తం మీద ఏదో వాళ్ళు రాజీ చేశారు. అది అయిపోయింది. నాకొక లెటర్ రాసిచ్చాడు. ఇంటికొచ్చి నాది పొరపాటు అయిపోయింది. నన్ను క్షమించండి అని. పోలీస్ కేస్ దాకెళ్ళింది కదా! అయితే ఈ చెన్నై గారన్న ఆయన ఏం చేశాడంటే ఏదో పెద్దాయన మగాడు పోన్లేమ్మా వదిలేసేయి ఆయన ఎందుకొచ్చిన గొడవ అంటే సరే వదిలేసాను. ఒక లెటర్ రాసిచ్చాడు. ఇక నుంచి నేను తోడు నీడ గురించి ఎక్కడ నేను ఏది మాట్లాడను. ఎలాంటి పనులు చెయ్యను అని ఏదో నాకు ఒక లెటర్ రాసిచ్చాడు. ఆ లెటర్ దగ్గర పెట్టుకొని పొమ్మన్నా. కానీ క్రిమినల్ మైండ్ అనేది ఉంటుంది. అది ఆగదు అంతటితోటి. హ్మ్. ఆ క్షణానికి ఆ కేసు అయిపోయింది అనుకున్నాడు. మళ్ళీ కొన్నాళ్ళు పోయాక నా ఫోటో పెట్టి ఇంటర్వ్యూ ఇచ్చిన ఫోటో బిట్ పెట్టి పైన డబ్బు గల స్త్రీ పురుషులకు వివాహము జరుపబడను అని పెట్టాడు పైన క్యాప్షన్. కింద ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు. ఓకే. నీకు పంపించాను చూడు కావాలంటే. హ్మ్. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినప్పుడు పైన డబ్బు గల స్త్రీ పురుషులకు వివాహం జరుపబడనప్పుడు నా ఫోటో ఎందుకు పెట్టావు? అంటే నేను చేస్తున్నాను అలాగనా? అది నాకు బ్యాడ్ నేమ్ కదా అది. యెస్. నీ ఫోటో పెట్టుకో. నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను దాని మీద మళ్ళీ ఆయనకి లీగల్ నోటీస్ ఇచ్చాను. పైగా హ్మ్. నాకు ఇంకోటి ఇచ్చాడు లీగల్ నోటీస్. ఏంటి దానికి రిప్లైగా ఇస్తూ ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు ఫోన్ ఎత్తలేదు కాబట్టి ఒక వ్యక్తి యొక్క రిప్యుటేషన్ పాడు చేశారు మీరు. మీరు అన్ని ఛానల్స్‌లో ఆయన గురించి చెప్తున్నారు. ఆయన రిప్యుటేషన్ పాడైపోతోంది కాబట్టి మీరు ఆ ఛానల్స్‌లో చేర్పించేయండి. ఓకే. లేదంటే మీ మీద మేము లీగల్‌గా ప్రొసీడ్ అయ్యి దాన్నేమంటారు పరువు నష్టం దావా వేస్తాం. హ్మ్. బహుశా అనుకున్నాడు మా ఆయనకి లక్షలో కోట్లో ఉన్నాయి ఇవన్నీ లాగేయచ్చని అది కూడా ఒక అవకాశం అనుకున్నాడేమో. నేను పిలిచి చెప్పాను. బాబు మాది లీగల్ మ్యారేజ్ కాదు. అంచేత నీకు ఒక్క రూపాయి కూడా అందులో రాదు. ఇంకొకటి నేను ఆయనకి మా వారికి రాసి ఇచ్చేశాను. నాకు ఎలాంటి ఖరీదైన నగలు గాని, ఖరీదైన నగలు కూడా నగలు గాని, ఆస్తిపాస్తులు గాని నాకు అవసరం లేదు అని ఒక స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చేశాను నేను. కావాలంటే ఆయన్ని అడుగు. రాసిచ్చిన లాయర్ కూడా ఉంది. ఓకే. నీకేమైనా డబ్బులొస్తాయి అనుకున్నాము. కానీ నీకు చాలా స్కూళ్ళున్నాయి. కొన్ని కోట్ల ఆదాయం ఉంది. నీ మీద నేను పరువు నష్టం దావా వేస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోగలను అన్నా. ఏమైందో ఏం భయపడ్డాడో అప్పటికి ఇప్పటికి ఇంకా ఆ కేసు అలాగే నడుస్తోంది. మీరు వెళ్ళొద్దంటాడు, వెయ్యొద్దంటాడు. ఆయన మీరు మాట్లాడదాం రమ్మంటే రాడు. హ్మ్. ఇవాళ సాయంత్రం వస్తాను అది కూడా జవాబు లేదు. మనం డబ్బులు అప్పు ఇచ్చి ఎప్పుడు తీరుస్తావు అని వెనకాల తిరుగుతాను చూసావా అలా అయిపోయింది నా పరిస్థితి చివరికి. ఆ? అది హ్మ్. అది నాకు తెలియదు మేడం మీ ఫోటో పెట్టినట్టు మా వాళ్ళు ఎవరో పెట్టారు అంటాడు. ఎవరు ఓకే. పెట్టిన బాధ్యత నీదే కదా నువ్వే కదా తీయించాల్సింది. ఇప్పుడు మీరు చెరిపేయండి మేడం అంటాడు. నేను చెరిపేస్తే పోతున్నా ఎంతమందికి వెళ్ళింది అది? ఎంతమంది చూశారు దాన్ని? డబ్బు గల స్త్రీ పురుషులు కాని బిడ్డల్లో నీ ఉద్దేశం ఏంటి? హ్మ్. అది పెట్టింది ఇంటెన్షనల్‌గా నువ్వే కదా పెట్టావు. మిమ్మల్ని ఎప్పుడైనా అడిగారా? అంటే మేడం మీరు డబ్బు గల స్త్రీ పురుషులని చెప్పి మెన్షన్ చేస్తున్నారని కానీ, ఏజ్ కొంచెం అస్సలు తక్కువ చేసి మెన్షన్ చేసి ఎందుకంటే ఎక్కడ కొన్ని వీడియోస్ అలానే ఉన్నాయి. ఎక్కడ 49 కూడా తీసుకోనని నేను చాలా వీడియోలో చెప్పాను. హ్మ్. 49 కూడా తీసుకోను. 50 వాళ్ళకి మాత్రమే.
అని ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆవిడ 43 ఇయర్స్ అని పెడితే తిట్టాను నేను, ఇంతకుముందే తిట్టాను నేను. 49కి కూడా నేను చెయ్యను, 50కి మాత్రమే చేస్తాను. అది ఒక రూల్గా పెట్టుకున్నాను నేను, నా రూల్ ప్రకారం నేను వెళ్తాను అంతే. చాలామంది అడుగుతారు డబ్బులు ఎక్కువ ఇస్తామంటారు, ఇంకా ఏదేదో చెప్తారు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యను, 50 అంటే 50 అంతే. అలాంటప్పుడు ఆయన నన్ను ఏ రకంగా నన్ను చూపించమను, ఎక్కడైనా నేను 49కి చేసినట్టుందేమో చూపించమను. ఆయన దగ్గర పెళ్లి చేసుకున్న ఆయన నా దగ్గరికి వచ్చి 50,000 తీసుకున్నారని చెప్పాడు ఆయన పెళ్లి చేసినందుకు. పెళ్లి చేసినందుకు 50,000. ఇప్పుడు మామూలు కమర్షియల్గా చేసే మ్యాట్రిమోనియల్స్ తీసుకుంటారు కదా, అట్లాగా పెళ్లి చేసినందుకు 50,000 తీసుకున్నానని చెప్పాడు. ఈయనంటాడు రామరామ ప్రమాణం అండి నాకేమి ఇవ్వలేదంటాడు. ఇచ్చాడో మానేడో నాకు తెలియదు, అది నిజానిజాలు. కానీ అక్కడ ఉన్న కొంతమంది నువ్వు లేదు. మొన్న మా మీటింగ్లో ఒక ఆయన చెప్పాడు, ఆయన గురించి మాట్లాడుతూ 1,200 తీసుకుంటాడండి, భోజనం కూడా పెట్టాడు, 1 గంటకి భోజనం చేసి రమ్మంటాడు, 2 సమోసాలు పడేస్తాడు మా ముఖాన, ప్రాస్టిట్యూట్స్ని తీసుకొస్తాడు. ఆయన చెప్పిన మాట నీకు టీవీ ముందు చెప్తున్నా, లేడీస్ రావటం లేదని ఆయన ప్రాస్టిట్యూట్స్ని తీసుకొచ్చి అక్కడ నిలబెడతాడు, లేనిపోయిన కేసుల్లో కూడా ఇరుక్కుంటాం మేము, ఇలా చేస్తున్నాడని ఆయన చెప్పిన మాట స్టేజ్ మీదకి వచ్చి చెప్పాడు ఆయన. మరి ఇంత భయంకరంగా ఆయన గురించి ప్రచారం జరుగుతుంది. నేను ఒకదానే కాదు, ఇలా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చి చెప్పిన వాళ్ళు కూడా ఇలా ఉన్నారు. సరే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి రమ్మంటే ఆయన ముసలాయన కాబట్టి రాకపోవచ్చు, భయపడచ్చు, అది వేరే విషయం అనుకో. కానీ పబ్లిక్ టాక్ అయితే అలా ఉంది. ఇప్పుడు నేను చేసే కార్యక్రమం వేరు, మీరందరూ చేయండి, నాకు కూడా సంతోషమే, నేను కూడా పెద్ద అయిపోయి నా తర్వాత ఈ కార్యక్రమం ఏమవుతుంది అనే భయం లేకుండా అందరూ చేస్తే సంతోషమే. కానీ ప్రతి వాళ్ళు డబ్బుల కోసమే చేస్తారు. మీరు డబ్బులు ముందు కట్టేయండి, మాకు డబ్బులు ముందు కట్టేయండి. మేము మీటింగ్ రోజున ఆయన ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే డబ్బులు తీసుకుంటాం, లేకపోతే డబ్బులు తీసుకోం. ఎందుకనంటే డబ్బులు ఆయన ఇవ్వనప్పుడు, ఆయన రాడనుకో డబ్బులు ఇవ్వక్కర్లేదు కదా, వీళ్ళు ముందు డబ్బులు కట్టేసుకుంటారు, ఏ కారణం వల్ల ఆయన రాడు, ఆ డబ్బులు మిగిలే కదా. మరి దీన్ని కమర్షియల్ అనక ఏమవుతావు, డబ్బులు ముందు ఎందుకు కట్టాలి, హోటల్కి ఇవ్వాలి కదా అని చెప్తారు. అదొక అబద్ధం. హోటల్ ఆయనకి సాయంత్రం ఇస్తామంటే తీసుకోడు ఆయన. అసలు మీరు మా ఆయన్ని అడిగిందేది, మీరు 100 మందికి భోజనాలు పెడితే 100 మంది దగ్గర తీసుకుంటున్నారు, 50 మందే వస్తారు, మరి మిగతా 50 మీ డబ్బులు జేబులోకి వెళ్తున్నాయి కదా. అది కమర్షియల్ దృష్టిగా ఏమంటారు, మేము ఎన్జిఓగా చేస్తున్నామని ఎంతమంది చెప్తారు. నా దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన మనిషి ఈ నెంబర్లన్నీ తీసుకుని ఆవిడ వేరే పెట్టుకుంది. వేరే పెట్టుకోండి, నేను వద్దంటే అలా పెట్టుకోమనే చెప్తున్నాను నేను కూడా. కానీ కమర్షియల్ దృష్టితో పెట్టకండి. ఏ దృష్టితో అయితే నేను చేశానో ఆ దృష్టితో మీరు కూడా చేసుకోండి, నేను వద్దని లేదు. అలా చేయరు, నాకు డబ్బులు ముందు కట్టేయండి. పైగా ఆవిడ ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది, ఇక్కడ నా దగ్గర మ్యాచ్ సెటిల్ చేసిన మ్యాచెస్ అన్నీ ఆవిడే చేసినట్టు. ఆ యాంకర్కి అనకూడదు, కానీ అంతకంటే బుద్ధి లేదు. ఆవిడ ఇంకా యాంకర్ అసలు కార్యక్రమం మొదలు పెట్టకుండానే ఆవిడ పెళ్ళిళ్ళప్పుడు చేసింది, నువ్వెప్పుడు అడిగావు? ఆవిడ ఇంకా మొదలట్లా 7వ తారీఖుని మొదలు పెడుతుంది. నువ్వు ఈ నెలాఖరులోనే నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళు చేసావని ఎలా అడుగుతావు నువ్వు మొదలు పెట్టకుండానే? ఓకే, ఆవిడ ఇక్కడ నా దగ్గర చేసిన పెళ్ళిళ్ళన్నీ ఆవిడ చేసినట్టు ఆవిడ ఖాతాలో వేసేసుకుంది. ఇంకోటి, ఇప్పుడు నేను ఎదురుగుండా కూర్చొని ఒక టీవీలో మాట్లాడుతున్నానంటే నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఏది పడితే అది తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఆవిడ చెప్పింది ఏంటి, రెండో పెళ్ళి భార్యకు పెన్షన్ రాదు, ఆమెకి అంతో ఇంతో ఆయన ఏమైనా కావాలంటే ఇవ్వచ్చు. అంతో ఇంతే అనే పదం అసలు కోర్టు టెర్మినాలజీలో లేదు. ఎగ్జాక్ట్లీ, అంతో ఇంతో అన్న పదం ఉండదు అసలు. అంతో ఇంతో ఇవ్వమంటే ప్రతివాడు 10 రూపాయలు ఇస్తానంటాడు, ఒప్పుకుంటావా నువ్వు? లీగల్ వైఫ్, నేను వెంటనే ఏపీ భవన్కి ఫోన్ చేసి అడిగాను, పెన్షన్ ఆఫీస్కి. రెండో భార్య పేరు రిజిస్టర్ చేసుకొని వాళ్ళు మొదటి భార్య డెత్ సర్టిఫికేట్ ఇస్తే ఈమెకి కూడా పెన్షన్ వస్తుంది అని చెప్పారు. నువ్వు రాదు అని తప్పుడు వార్త ఎలా చెప్పావు? యాంకర్కి ఏం తెలియదు, ఆవిడకి దీంతో సంబంధం లేదు, ఆవిడ అడగాలనుకుంది, అడిగింది అంతే, ఈవిడ చెప్పేసి చాలా బాగుందండి అని అయిపోయింది అంతే. కానీ ఈ మెసేజ్ ఎంతమందికి వెళ్ళింది? కేవలం పెన్షన్ ఆశపడి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రావడం మానేస్తారు కదా, మనకి ఎందుకు దండగా, మనం పెన్షన్ రానప్పుడు ఎందుకని, ఏ ఉద్దేశంతో చెప్పావు? నువ్వు చేతకాని దాన్ని మూసు కూర్చోవాలి, చేతనైతే ధైర్యంగా చెప్పాలి, చెప్పిన దాని మీద నిలబడాలి. ఏదైనా అడిగితే నేను ఇది చెప్పాను, ఇది కరెక్ట్ అని నిలబడాలి, తప్పు అయితే నా తప్పని ఒప్పుకోవాలి. అలా కాకుండా నువ్వు చెప్పావు బాగానే ఉంది, మా కమిటీలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి నా మీటింగ్కి రండి అని చెప్పడం ఎందుకు? నువ్వు పెట్టుకో, పబ్లిక్గా చేసుకో. ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళాలని ఎందుకు అనుకుంటావు? నేను మొదలుపెట్టినప్పుడు ఎవరూ లేరు, నేను ధైర్యంగా మొదలుపెట్టాను, 10 సంవత్సరాలు కష్టపడ్డా, నడుస్తోంది. ఇక్కడి నుంచి అంటే రెడీమేడ్గా ఇక్కడ దొరుకుతున్నారు, ఏదో మన గైడ్లో అన్ని క్వశ్చన్ ఆన్సర్లు రెడీమేడ్గా దొరికినట్టు. అందుకని నా దగ్గర రండి. ఆ దుర్గాప్రసాద్ ప్యాంప్లెట్స్ పంచిపెట్టాడు మా కార్యక్రమం జరుగుతుంటే, తోడు కావాలి అనే ప్యాంప్లెట్స్. ఓకే, మరి ఏమనాలి ఇలాంటి వాళ్ళని? అసలు నా దగ్గర ఎందుకు? నీకు దమ్ముంటే పేపర్ యాడ్ ఇచ్చుకో, టీవీలో చెప్పుకో,
లేదా ఏమైనా చేసుకో, నువ్వు పిలుచుకో, నువ్వు చేసుకో. నా దగ్గరికి రా, నేను ఇక్కడ నెంబర్లన్నీ పిలుచుకొని పిలవడం ఏంటి? ఏమనాలి వాళ్ళని? ఏదైనా మాట అంటే నోరు జారితే బాధ వస్తుంది, మళ్ళీ నాకు కూడా బాధ వస్తుంది, ఇలా తిడుతున్నాను వీళ్ళనని. కానీ ఒక నిజాయితీ అనేది ఉండాలి. మనిషి అన్న తర్వాత ఒక నిజాయితీ ఉండాలి. మెంబర్కి కానీ, ఆర్గనైజర్ కానీ, ఎవరికైనా సరే నిజాయితీగా మనం చేయగలిగితే చెయ్యాలి, లేదంటే మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. అంతేగాని తప్పుడు పనులు చేసి తప్పుడు మార్గంలో పిలుచుకోవాలనుకోవడం చాలా తప్పమ్మా. పైగా నేను దీపారాధన చేస్తాను, దేవుడిని పూజిస్తాను. ఏమి దేవుడిని పూజించావు? ఈ పాపాలన్నీ, ఈ చిట్టా ఇలా పెరిగిపోతుంటే నువ్వు పూజించిన చిట్టా పెరిగిపోతుంది అనుకుంటున్నావా? దాందే దీంది. దేవుడు అనేవాడు ఉంటే ఆయన దగ్గరికి వెళితే ఈ శిక్షకి ఈ శిక్షే ఉంటుంది, ఈ సౌకర్యానికి ఈ సౌకర్యమే ఉంటుంది. దానికి ఇది క్యాన్సిల్ కాదు. అది తెలియట్లేదు వాళ్ళకి, ఎంత దేవుని పూజ చేసినా. ఎస్. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ డేట్ ఎప్పుడు ఉంటుందమ్మా? అండ్ మళ్ళీ ఒక్కసారి మీ ప్రోగ్రామ్ కావాల్సిన అర్హతలు అండ్ ఏం క్యారీ చేయాలి, ఎంత ఫీజు ఉంటుంది, ఎక్కడ, ఏంటి, దాని డీటెయిల్స్ కొంచెం విఫలంగా. ఆగస్టు 9వ తారీఖు ఆదివారం నాడు కినారా గ్రాండ్ హోటల్, హబ్సిగూడ మెట్రో స్టేషన్ ఎదురుగుండా కినారా గ్రాండ్ హోటల్ ఉంది. 5-6 సంవత్సరాలుగా మేము అక్కడే చేస్తున్నాం కార్యక్రమం. ఓకే. అదే హోటల్లో ఆగస్టు 9వ తారీఖున ఉంది. దానికి ముఖ్యంగా కావాల్సింది అర్హత 50 సంవత్సరాల వయసు ఉండాలి. 49 కూడా తీసుకోము, నేను మళ్ళీ చెప్తున్నాను, 49 కూడా తీసుకోము, 50 years ఉండాలి. దానికి కావాల్సినవి ఏంటంటే ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో, అంటే మనిషి గుర్తింపు కోసం. 2 ఆధార్ కార్డు, ఏజ్ కోసం అని. ఆధార్ కార్డులో వయసు ఉంటుంది కదా, ఆధార్ కార్డు వయసే తీసుకుంటాం. కొంతమంది చెప్తారు నాకు ఎక్కువ పడింది, నాకు తక్కువ పడింది అని. అది మాకు సంబంధం లేదు. ఆధార్ కార్డులో ఎంత వయసు ఉంటే అదే, 50 ఉంటే ఆధార్ కార్డులో తీసుకుంటాం. 3వది లాస్ట్ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే డెత్ ఆర్ డైవర్స్ ఆఫ్ ది స్పౌస్. భార్య చనిపోతే డెత్ సర్టిఫికెట్, విడిపోతే విడాకులు. అలాగే ఆమె కూడా భర్త చనిపోతే డెత్ సర్టిఫికెట్, విడిపోతే విడాకులు. కోర్టు ద్వారా వచ్చినటువంటి విడాకులు మాత్రమే. అది చాలా మంది మేము పెద్దల దగ్గర ఒప్పందం రాసేసుకున్నాం. ఈ మధ్య కొంతమంది కొత్తగా చెప్తున్నారు లాయర్ గారు ఇచ్చేసారండి మాకు. నాకు ఇప్పటికీ అర్థం కాదు లాయర్ ఎలా విడాకులు ఇస్తారు. సరే, దాని మీద కామెంట్ అనవసరం అనుకో. మాకు కోర్టు ద్వారా వస్తేనే విడాకులు తీసుకుంటాం. పెద్దల దగ్గర రాసుకున్నవి, లాయర్ గారు ఇచ్చినవి చెల్లవు. ఓకే, అంతే. ఈ 3 డాక్యుమెంట్లు కంపల్సరీగా ఉండాలి. కొంతమంది నేను తేవడం మర్చిపోయాను, నేను ఇంటికి వెళ్ళాక పంపిస్తా అంటారు. ఇంటికి వెళ్ళి నువ్వు మళ్ళీ పంపించేదాకా నేను బతుకుండాలి, నువ్వు బతుకుండాలి. నువ్వు పంపిస్తే, నువ్వు అసలు పంపించకపోతే ఎవరిని పట్టుకుని నీ ఇంటి చుట్టూ తిరుగుతాను నేను. ఈ రోజు ఉంటే తీసుకో, లేకపోతే లేదు. నిన్న రాత్రి సర్దుకోవడం ఎరగరా, మర్చిపోయానంటారు. ఎలా మర్చిపోతారు? పెన్ను కూడా తెచ్చుకోరమ్మా కొంతమంది, అనకూడదు కానీ. మరి పెన్నుందండి అని అడుగుతారు. అదే మగాడు అనేవాడు జనరల్గా పెన్ను పర్సు జేబులో రొటీన్గా పెట్టుకుంటారు. ఆ పెన్ను కూడా లేకుండా ఎలాగొస్తారు? వాళ్ళ కోసం 10 పెన్నులు తెచ్చి పడేసుకుంటాం. అది రాసేసి జేబులో వేసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ అది కూడా ఉంది. కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు, రాసేసి జేబులో అడిగామనుకో, ఓ మీరా అండి, సారీ అండి అని తీసుకొస్తారు. సారీ అని చెప్పడానికి అసలు మనుషులకి సిగ్గు లేదు, ఎంత మాత్రమూ లేదు. ఎంతమంది రాత్రి 9ంటికి 12ంటికి ఫోన్ చేసి ఇప్పుడేంటయ్యా ఫోన్ అంటే సారీ అండి. సారీ అనేది ఒక ఊత పదం, కానీ అది పశ్చాత్తాపంతో చెప్పే పదం కాదు అన్న దాని అర్థమే మారిపోయింది. సారీ అని అర్థం. అంతే. పొద్దున తెల్లారకుండా ఫోన్ చేస్తాడు వాడు. ఇంకా కాఫీ కూడా కలుపుతుంటా, ఇంకా తాగను. ఇప్పుడేంటయ్యా ఫోన్, ఆఫీస్ అవర్స్లో చేయాలి కదంటే సారీ అండి, అంతే. అలాగే ఫీ స్ట్రక్చర్ ఏంటమ్మా? ఫీజు ఆడవాళ్ళకి 600, హోటల్ వాడు రేట్లు పెంచాడు కాబట్టి ఇప్పుడు 700, మగవాళ్ళకి 1000 రూపాయలు. ఓకే. అంటే స్త్రీ పురుషులకు తేడా ఉంది. ఆడవాళ్ళకి తేడా ఎందుకు వచ్చిందంటే వీళ్ళకి కూడా సమానంగా వాళ్ళతో పెడితే కొంతమంది పిల్లల మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు, పెన్షన్ వచ్చే వాళ్ళు ఉంటారు, పెన్షన్ లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు అనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర కేవలం భోజనాల ఖర్చు మాత్రమే తీసుకుంటాం. అది హోటల్కి వెళ్ళిపోతుంది, అది మాకు ఎంత మాత్రమూ రాదు. మగవాళ్ళకి 1000 రూపాయలు తీసుకుంటాం. ఇందులో 700 దానికే పోతుంది భోజనాలకే. కాకపోతే మిగిలిన 300 దేనికంటే కాఫీ టీలు ఉంటాయి. తర్వాత ఏంటిది, 4 కుర్రాళ్ళని హెయిర్ తీసుకుంటాం హోటల్ వాళ్ళ దగ్గర. మాకు కాపలా కావాలి కదా. పెళ్లి వారికి వచ్చినట్టు ఒక పెళ్లి కొడుకు వస్తాడు, వాడికి 3 తోట పెళ్లి కొడుకులు వస్తారు పెళ్లి కూతుర్ని సెలెక్ట్ చేయడానికి. ఏమన్నా 25 ఏళ్ల పెళ్ళి ఇది, 50 ఏళ్ల ముసలిదాన్ని మీరేందయ్యా సెలెక్ట్ చేసేది? అలాగా 3 వస్తే 100 మందికి సరిపడే హాల్లో బుక్ చేస్తే 300 మందిని ఎక్కడ కూర్చోబెడతాను నేను? అంచేత పెళ్లి కొడుకు మాత్రమే రావాలి, పెళ్లి కూతురు మాత్రమే రావాలి, మిగతా వాళ్ళు ఎవ్వరు రావడానికి వీల్లేదు. ఓకే. అది ఆ కాపలా పెట్టి ఒకడు అక్కడ కాపలా ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాక మేము టోకెన్ ఇస్తాం వాడికి. ఫీజు తీసుకున్నాక టోకెన్ ఇస్తాం. ఈ టోకెన్ చూపించి, టికెట్ చూపించి లోపలికి వెళ్ళినట్టు టోకెన్ చూపించి హాల్లో పెడతాడు. అక్కడొకడు వీళ్ళు నిశ్శబ్దంగా కూర్చోబెట్టేవాడు ఒకడు. ఇలా 4, 5 మేము హెయిర్కి తీసుకుంటాం. వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. అంతే. ఈ పై ఖర్చులకి ఫోన్ కాల్స్, మళ్ళీ ఈ అప్లికేషన్ జిరాక్స్ కాపీలు, వీటన్నింటికి పై డబ్బులు సరిపోతాయి. ఒకవేళ 5-10 ఏమైనా మిగిలితే అది తోడు నీడ అకౌంట్లో వేస్తాము.
అది కొంత చారిటీ వర్క్ చేస్తాం. 4 సార్లు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో కన్ను ఆపరేషన్ చేయించాను. ఆ ఓకే. బిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఓ ఎందుకంటే ₹1,00,000 25 మందికి చేయిస్తే ₹1,00,000. ఓ 1,00,000 పోగు అయిన తర్వాత తీసుకెళ్ళి కన్ను ఆపరేషన్ చేయిస్తుంటాం. ఇప్పటి వరకు ఎన్ని జంటలకు మీరు ఇలా పెళ్లి చేశారు? లెక్క పెట్టలేదమ్మా. ఎందుకంటే కొత్తల్లో లెక్క పెట్టేవాళ్ళం. హ్మ్. 5, 100, 200 అలా లెక్క పెట్టేవాళ్ళం. ప్రతి మీటింగ్‌కి 3 మినిమమ్ అయ్యేవి. ఓకే. తర్వాత ప్రజలు తెలివి మీరి చెప్పడం మానేశారు. హ్మ్. అంటే ఇక్కడ మీటింగ్ అవుతుంది గానీ పెళ్లి అవుతుందా లేదా అనేది కూడా కొన్నిసార్లు మీకు తెలీదు. చెప్పదు. తెలీదు. ఇప్పుడు చెప్పటం లేదసలు. ఎవరో ఒకరు చెప్తారు అంతే మంచివాళ్ళు అన్నవాళ్ళు. మిగతా వాళ్ళు చెప్పరు. హ్మ్. కానీ మాకు తెలుస్తుంది. ఎలా అంటే ఏడాదికో, 2 ఏళ్లకో ఎవరో ఫోన్ చేసి పలానా వాళ్ళకి పెళ్ళయిందండి ఇక్కడే ఉన్నారనో, లేకపోతే పలానా వాళ్ళు మీ నెంబర్ ఇచ్చారండి వాళ్ళకి తోడు నీడలోనే పెళ్ళయిందిట అనో చెప్తారు. అలా తెలుసుకోవాల్సిందే తప్ప చెప్పరు. ఒకవేళ చెప్పినా అమ్మ టీవీ ప్రోగ్రామ్‌కి రండంటే అసలు రారు. చాలామంది నన్ను అడుగుతుంటారు ఆడవాళ్ళు ముఖ్యంగా. నాకు నెంబర్లు పంపించండి నేను మీటింగ్‌కి రాను. అంటే మీటింగ్‌కి వస్తే ఏంటి నీ పరువు పోతుందా? పరువు పోతుందన్నాను అసలు నీ పెళ్ళెందుకు? ఇంట్లో కూర్చోవచ్చు కదా! హ్మ్. తోడు కావాలి. కానీ పబ్లిక్‌కి తెలియకూడదు. పబ్లిక్‌కి తెలియకుండా 4 గోళ్ల మధ్యన ఎన్నాళ్ళు సంసారం చేస్తావు నువ్వు? వీధిలోకి రాకుండా ఉంటావా? ఒక ఆవిడ చెప్పింది. హైదరాబాద్‌లోనే ఉంటారు వాళ్ళు. ఆవిడ ఏం చెప్పిందంటే, మేమిద్దరం ఇక్కడే ఉంటామండి. సినిమాలకెళ్తాం, షికార్లకెళ్తాం, బయట తిరుగుతాం. కానీ మా వాళ్ళందరూ ఎక్కడో ఆంధ్రాలో, విజయవాడలోనో, గుంటూరులోనో, ఏలూరులోనో ఉంటారు కదా! వాళ్ళకి ఇక్కడ నేను పెళ్లి చేసుకున్నట్టు తెలీదు. ఏదైనా ప్రోగ్రామ్ ఫంక్షన్ అయిందనుకోండి, నేను ఒక్కదాన్నే పెడతా. ఆయన తరఫు ఫంక్షన్ అయితే ఆయన ఒక్కరే పెడతారు. అంటే ఎందుకు ఈ దాపరికం? ఎందుకు ధైర్యంగా ముందుకు రారు? ఏ పర్పస్‌తో ధైర్యంగా ముందుకు రావాలని నేను పెట్టానో, అది 15 ఏళ్లయింది. ఇప్పటికి కూడా అది సర్వ్ కాలేదు. మేము పెళ్లి చేసుకుంటాం, నా జీవితం నాది అనే ఇష్టంతో ఎవరు ముందుకు రావట్లేదు. హ్మ్. కొంతమంది పిల్లలకి చెప్పరు. కొంతమంది పిల్లలకి చెప్పినా కొంతమంది సొసైటీకి చెప్పరు. ధైర్యంగా పెళ్లి చేసుకున్నా టీవీ ముందుకు రారు పిల్లలు ఏదన్నా అబ్జెక్షన్ పెట్టి చాలామంది. మీ దగ్గరికి రావడం, ఇష్యూ చేయడం అలాంటివి చాలా జరిగాయా? చాలా జరిగాయి అలాంటివి. హ్మ్. అది స్టార్టింగ్‌లో ముఖ్యంగా ముగ్గురొచ్చారు నా దగ్గరికి పిల్లలు. వాళ్ళ నాన్నకి 70 ఏళ్ళు. వైశ్యాస్ అనుకుంటా ఆయన. ఆయన పెళ్లి చేసుకుంటా అన్నాడు. పిల్లలు వద్దన్నారు మామూలుగానే. కాదు నా ఇష్టం నేను చేసుకుంటా అని ఆయన తిరగబడ్డాడు. అందుకని పిల్లలు నాతో దెబ్బలాడడానికి వచ్చారు. అసలు మీరిది ఎందుకు పెట్టారు? ఓకే. నేను 50 దాటిన వాళ్ళకి పెళ్లి చేసుకోవడం కోసం పెట్టాను. పెద్ద వయసు వచ్చిన తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీస్‌లో వాళ్ళకి ఏదైనా వస్తే ఎవరు చూస్తారు అని అడిగితే కూతురు చెప్పింది మాది జాయింట్ ఫ్యామిలీ అండి. న్యూక్లియర్ ఫ్యామిలీ కాదు. మేమందరం ఉన్నాం మా నాన్నని చూడడానికి అంది. ఓకే అమ్మ వెరీ గుడ్ బావుంది. నువ్వు మీ నాన్నని చూస్తావు. ఎంతవరకు చూస్తావు? హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఊహించుకో నువ్వు నీ భర్త నీ పిల్లలు ఉన్నారు. పక్క రూమ్‌లో మీ నాన్న ఉన్నాడు. పొద్దున్న లేస్తావు, కాఫీ గ్లాస్ ఆయన చేతికి ఇస్తావు, నువ్వు వెళ్ళిపోతావు. కాఫీ మీ ఆయనతో తాగుతూ కబుర్లు చెప్పుకుంటావు. తర్వాత స్నానము, వంట, నీ పిల్లాడు స్నానము, టిఫిన్‌లు ఈ హడావిడిలో ఉంటావు నువ్వు. ఆయనకి మధ్యాహ్నం 12 వరకు కనీసం నీకు ఖాళీ ఉండదు. ఎందుకంటే నీ భర్తను ఆఫీస్‌కి పంపించుకోవాలి, వంట చేసుకోవాలి, పిల్లాడికి యూనిఫార్మ్ ఎయ్యాలి, స్కూల్‌కి పంపించాలి. ఈ పనులలో నువ్వు బిజీ. 12 వరకు ఆయనకి మహా అయితే టిఫిన్ చేస్తావు, ఇచ్చేస్తావు, వచ్చేస్తావు. ఆయనకి కాలక్షేపం లేదు కదా! స్నానం చేసి వచ్చాక ఒక గంట కూర్చుంటావు పోనీ మీ నాన్నతో. తర్వాత భోంచేస్తావు. భోంచేసి వెళ్ళి పడుకొని టీవీ సీరియల్ చూస్తావు లేదా రెస్ట్ తీసుకుంటావు. సాయంత్రం మళ్ళీ పిల్లాడొచ్చే టైంకి మళ్ళా టిఫిను, పిల్లాడికి హోంవర్క్ చేయించడం, మీ ఆయన రావటం, మీ ఆయనతో ముచ్చట్లు, ఈ కబుర్లు నీకు సరిపోతాయి. ఎంతవరకు మీ నాన్నకి నువ్వు టైం పెట్టగలవు రోజు మొత్తం మీద. ఆయన భార్య అయితే ఆవిడకి వేరే పని లేదు. ఈయనతో కూర్చోవడం తప్ప. అంచేత ఆయన భార్య అయితే షేర్ చేసుకోగలుగుతుంది. మీకు సమస్య ఏంటి? ఆయన అంటే ఆవిడేం చెప్పిందంటే, ఆస్తి పోతుంది కదండీ అంది. ఆస్తి పోతే లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటాడు. లివ్ ఇన్ రిలేషన్‌లో ఆస్తి పోదు కదా! అయినా ఆయన వాటా ఆయన తీసుకొని ఎడితే నీకేంటమ్మా? మీ అందరి వాటాలు పంచేస్తాడు. మీ ఆస్తులు మీకు ఇచ్చేస్తాడు. నేను చెప్పేది కూడా అదే అందరికీ. ఎవరి ఆస్తులు వాళ్ళకి పంచేయండి. మీ వాటా తీసుకొని మీరు బయటికి రండి. మీ వాటాతో మీరు మీ భార్య బ్రతకండి. అంటే ఆవిడ ఏమందో తెలుసునా? మా నాన్న ఒక్క వాటాకే కొన్ని కోట్లు చేస్తాయండి. ఏందంటే ఆయనకేదో సినిమా హాల్స్ ఉన్నాయట. ఆయన వాటాకి ఆ సినిమా హాల్ ఎడితే కొన్ని కోట్లు చేస్తాయట. ఓకే. ఆ కోట్లు కూడా పోతాయనే బాధపడుతున్నావు గానీ, నీ తండ్రి ఒంటరితనంతో బాధపడుతున్నాడని ఎందుకు ఆలోచించట్లా? ఆ ఎమోషనల్ రిలేషన్ తండ్రి పట్ల నీ బాధ్యత ఎందుకు లేదు? రాత్రి 12కో, 1 నిద్ర పట్టి చావదు ఆయనకి. లేదా కాళ్ళు లాగుతాయి. లేదా తలనొప్పొస్తుంది. తలుపు కొట్టి నిన్ను పిలుస్తాడా? మీ ఆయన్ని పిలుస్తాడా? నాకు తలనొప్పొస్తుంది. నా కాళ్ళు నొక్కండని. పిలవలేడు కదా! ఒకవేళ నొప్పిగా ఉన్నా సరే పిల్ల ఏదో పడుకుందిలే దాన్నెందుకు డిస్టర్బ్ చేయడం అని సర్దుకుంటాడు తప్ప నిన్ను పిలవలేడు కదా! అదే ఆయన తోడుంటే పక్కన లేపి ఆ చనువు ఉంటుంది. నా కాళ్ళు లాగుతాయని నొక్కంటాడు. నాకు తలనొప్పొస్తుంది. తలపట్టు అంటాడు. ఆ అవసరం ఒకటి ఉన్నది అన్న మాట మీరు మర్చిపోతున్నారు. అలా ఇద్దరు ముగ్గురు వచ్చారు నా దగ్గరికి. వాళ్ళందరికీ ఇలాగే జవాబులు చెప్పేటప్పటికి సరే చివరికి ఆయన్ని ఇక్కడి నుంచి బెంగుళూరు తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఆయన ఓహ్! ఇక్కడ ఉంటే ఆవిడ పెళ్లి చేసుకుంటాడని బెంగుళూరు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి ఆయన ఫోన్ తీసుకొని తోడు నీడలో నెంబర్లన్నీ జరిపేశారు.
అంటే ఏ రకంగానూ తోడు నీడతో కలిసి ఉండకూడదని. ఆయన మనసులో ఆ కోరికే ఉంటే తోడు నీడ కాకపోతే మ్యాట్రిమోనియల్‌కి ఎడతాడు. ఎక్కడ ఆగుతుంది? ఎలా ఆపుతారు మీరు? ఇలా ఆపాలి అని ఆలోచిస్తున్నారు గానీ, ఏడ్చుకుంటూ నాకు తోడు కావాలి మొర్రోని ఓ 10 ఏళ్ళు బతికితే 10 ఏళ్ళు ఈ శాపాలన్నీ మీకెందుకమ్మా? ఆయన బతుకు ఆయన బతుకుతాడు కదా! ఆయన ఆయన మీతో కలిసే ఉంటాడు. కానీ ఆయన భార్యతో ఆయన ఉంటాడు. అదెందుకు యాక్సెప్ట్ చేయరు జనం? ఎగ్జాక్ట్‌లీ. పిల్లలందరూ గూడా మా నాన్న పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. మా అమ్మ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. సరే, ఇలా ఎవరైనా పిల్లలు ఇష్టంగా మా పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు. ఉండాలని వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. చాలా రోజులు అయిపోయింది నాకు. ఇప్పుడు ఆవిడ పేరు గుర్తులేదు. ఆయన పేరు రాజారావు. ఓహ్! చౌదరీస్ బ్యాంక్ ఎంప్లాయీ, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. ఆయన ఒకే ఒక మీటింగ్‌కి వచ్చాడు మా దగ్గరికి స్టార్టింగ్‌లో కొత్తల్లో. వచ్చి కాసేపు చూసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే నేను ఎందుకో బయటకు వచ్చాను. ఏవండీ వెళ్ళిపోతున్నారు మీటింగ్ దాకా ఉండకుండా అంటే, ఏంటోనండి నాకంతా గజిబిజిగా ఉంది, కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది అన్నాడు. మీరు చివరిదాకా ఉండండి, కొంచెం అర్థమవుతుంది. మీ కన్‌ఫ్యూజన్ ఏమీ లేదు. మీకు నచ్చిన స్త్రీ ఎవరైనా ఉంటే నాతో చెప్పండి, నేను మాట్లాడిస్తాను, మీరు పెళ్లి చేసుకోవచ్చు అన్నాను. సరే మొత్తం మీద ఆయనకి ఎవరో నచ్చారు, వైదేహి ఆవిడ పేరు. ఇద్దరు మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు. ఎల్బీ నగర్లో ఎక్కడ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ పెళ్ళికి ఆయన కొడుకు అమెరికాలో ఉంటాడు. అమెరికా నుంచి ఆ కొడుకు వచ్చాడు పెళ్ళికి. గ్రేట్. అంత దూరం నుంచి తండ్రి పెళ్ళి అని వచ్చాడు. అలా యాక్సెప్ట్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు. నైస్. చాలా తక్కువ. యాక్సెప్ట్ చేసేవాళ్ళు తక్కువ, చెయ్యని వాళ్ళు ఎక్కువ. అయితే ఇప్పుడు సొసైటీ మారుతోంది కాబట్టి ముఖ్యంగా లివ్ ఇన్ రిలేషన్ ప్రవేశపెట్టిన కారణం ఏంటంటే, ఈ ఆస్తి తగాదాల్లో హై క్లాస్ ఫ్యామిలీస్లో పిల్లలు ఒప్పుకోరు. ఆస్తుల్లో వాటా పోతుంది ఆవిడకి అని. ఆస్తిలో వాటా అక్కర్లేదు బాబు, నాకు తోడు దొరికితే చాలు అని ఆవిడ అనుకున్నప్పుడు వీళ్ళకి అబ్జెక్షన్ ఉండదు కదా అవును. అనే ఉద్దేశంతో లివ్ ఇన్ రిలేషన్ ప్రవేశపెట్టాను. సో నేను అనుకున్నట్టుగానే లివ్ ఇన్ రిలేషన్ వచ్చిన తర్వాత చాలామంది పిల్లలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. మన ఆస్తులు ఏం పోవు కదా, ఆవిడే చాకరీ చేసుకుంటుంది, ముసలానికి చేసుకొని ఏదో వాళ్ళతో వాళ్ళు పడి ఉంటారు, మనకి నష్టం లేదు కదా అని పిల్లలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడు కాస్త పిల్లలు కూడా ముందుకు వస్తున్నారు. ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. నైస్. సో లివింగ్ రిలేషన్ అనేది కొంతవరకు మంచిది అంటారా మీ ఒపీనియన్? సీనియర్ సిటిజన్స్కి మంచిదమ్మా. లివ్ ఇన్ రిలేషన్ వల్ల పాడైపోయిన కాపురాలు యంగ్స్టర్స్లో చాలా ఉన్నాయి. ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంటారు. ఏమన్నా అంటే మేము లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు. ఓషోనో ఏదో హోటల్స్ ఉన్నాయి, వాటి మీద ఇదే గొడవ. అస్తమానం వాటికి వెళ్ళిపోతుంటారు. సీనియర్ సిటిజన్స్లో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు పిల్లల్ని కంటారనే భయం లేదు. మెనోపాజ్ స్టేజ్ దాటిపోయిన ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి పిల్లల్ని కంటారనే భయం లేదు. వాళ్ళిద్దరే మిగులుతారు మొదటి నుంచి చివరి వరకు కూడా. అంచేత వాళ్ళిద్దరి మధ్యన ఉండే అనుబంధమే తప్ప పిల్లలు వస్తారు వాళ్ళకి ప్రాపర్టీ షేర్ పోతుంది అనే సమస్య లేదు. ఇంకోటి ఏంటంటే, ఆవిడ తోడు కావాలని వచ్చింది కానీ నీ ఆస్తి కోసం రాలేదు. నీ ఆస్తిలో ఆవిడకి వాటా లేదు. అలాగే ఈయనకు కూడా ఆవిడ ఆస్తిలో వాటా లేదు. చాలామంది నన్ను అడుగుతుంటారు, మొన్న కూడా ఎవడో మెసేజ్ పెట్టాడు, గర్జమాయితో చెలేగా అని. అంటే ఇల్లరికి వెళ్ళడానికి కూడా నాకు అభ్యంతరం లేదని. కానీ ఒక విషయం మర్చిపోతున్నారు, 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇల్లరికని తీసుకొచ్చి నీకు చాకిరీ ఎవరు చేస్తారు? ఆ సంగతి గుర్తున్నట్లా. నువ్వు పెడతావు, ఆవిడ ఇంటికి పెత్తనానికి బాగానే ఉంది, ఆవిడ సొమ్ము పెడితే తిని కూర్చుంటావు, కానీ ఆవిడ వండి పెట్టి నీ సేవ చేయాలి కదా, ఆ సంగతి మర్చిపోతున్నారు. అంచేత లివ్ ఇన్ రిలేషన్లో ఒకరి మీద ఒకరికి ఎలాంటి అధికారాలు లేవు, హక్కులు లేవు, బాధ్యతలు కూడా లేనట్టే. హక్కులు లేవు కాబట్టి బాధ్యతలు కూడా లేవు. ప్రాపర్టీలో ఎలాంటి షేరు ఎవరికి ఎవరి మీద లేదు. ఆవిడ ఇష్టమైతే వండి పెడుతుంది, లేదా బయటికి వెడితే కంపెనీగా నీకు తోడొస్తుంది. నీకు ఇష్టమైతే ఆవిడతో కలిసి మాట్లాడచ్చు, లేదంటే మీ ఇష్టం. ఎప్పుడు మీకు ఇష్టం లేకపోతే అప్పుడు అంతే ఫ్రెండ్లీగా విడిపోవచ్చు. దాంట్లో కూడా కోర్టులు, లాయర్లు, విడాకులు ఇలాంటివి ఏమీ లేవు. కాబట్టే నేను లివ్ ఇన్ రిలేషన్ అనేది ప్రవేశపెట్టాను ఫస్ట్ టైం. ఇప్పుడు కోర్టు కూడా యంగ్స్టర్స్కి కూడా లివ్ ఇన్ రిలేషన్ పెట్టింది కాబట్టి అంతా కలగాపులగం అయిపోయింది. ఓకే. యా. తోడు నీడ కాదు, ఏ విషయంలో అయినా సరే మనకి పట్టుదల ఉండాలి. ఒకటి సాధించాలి అంటే పట్టుదల ఉండాలి. ఇంకోటి నా ఉద్దేశంలో ఏంటంటే, ప్రతి సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. చాలా సమస్యలు ఉంటాయి మన మైండ్లో. ఇవాళ పని మనిషి రాలేదు, వంట మనిషి రాలేదు ఎలాగా, లేకపోతే ఇంకోటి మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఎన్నో రకాలైన సమస్యలు ఉంటాయి, చిన్న నుంచి పెద్ద దాకా. ప్రతి సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది మనం బుర్ర అటు పెట్టి ఆలోచిస్తే. ఒకటి కాదు, 4-5 పరిష్కారాలు ఉంటాయి. కానీ ఆ పరిష్కారాలు వద్దు, నేను అనుకున్న పరిష్కారమే కావాలంటే జరగకపోవచ్చు అది. ఇప్పుడు మనం రైల్లో వెళ్తాం, నార్త్కి వెళ్తే కాఫీ దొరకదు, టీయే దొరుకుతుంది. నీకు కాఫీ అలవాటు, కాఫీ బదులు సబ్స్టిట్యూట్ టీ ఉంది, టీ తాగొచ్చు. లేదు నా కాఫీ అలవాటు, నాకు టీ సహించదు. నేను ఎప్పుడు వెళ్ళిన ప్రయాణంలో నా దగ్గర రెడీమేడ్ బ్రూ ప్యాకెట్లు ఉంటాయి, పాలు ఉంటాయి వాళ్ళ దగ్గర, పాలు పంచదార ఉంటుంది, ఈ బ్రూ వేసుకు తాగేస్తే పోయే కదా. ఒక పరిష్కారం ఉంది, కానీ నువ్వు ఆ దిశగా ఆలోచించవు. నాకు కాఫీ తాగడానికి లేదు,
ఏం ప్రయాణం ఇది, దిక్కుమాలిటీ దొరికిందని ఏదేదో అనుకుంటాం, కానీ దాని పరిష్కారం వైపు ప్రయత్నం చెయ్యం మనం. చాలామంది చేసేది అదే. నేను తోడు నీడలో ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. మీకు తోడు లేదు, లివ్ ఇన్ రిలేషన్ ఉంది. మీకు పెళ్లి చేసుకునే ధైర్యం లేకపోతే, లివ్ ఇన్ రిలేషన్ కూడా లేదు, నాకు ఆ ధైర్యం లేదు అనుకోండి, నా కర్మ ఎంతే అని మీ మనసుని మీరు సర్దుమి చెప్పుకొని ఇలా ఉండవలసిందే. ఆల్టర్నేట్ కావాలి. లోన్లీనెస్, ఒంటరితనానికి మీకు తోడు కావాలి. ఇలాంటి తోడు దొరకడానికి మీకు ధైర్యం లేదు సమాజంలో రావడానికి. ఓకే, ఫ్రెండ్స్ని పెట్టుకోండి, నలుగురిని పెట్టుకోండి, ఒక గ్రూప్ పెట్టుకోండి, ఒక వాట్సాప్ గ్రూప్కి పెట్టుకోండి. మేము 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం రాజమండ్రిలో, నేను టీచర్గా చేసినప్పుడు. మేము ముగ్గురం సింగిల్సే, ముగ్గురం కలిసేవాళ్ళం. ఆదివారం కలిసేవాళ్ళం. ఒక ఆవిడ పుట్టినరోజు వస్తే మిగతా ఇద్దరు చేసేవారు. నా పుట్టినరోజు వస్తే వాళ్ళిద్దరూ చేస్తారు, ఆవిడ పుట్టినరోజు వస్తే మేమిద్దరం చేస్తాం. అలాగా కలిసి వెళ్ళాలంటే హోటల్కి వెళ్తాం. సో మాకు అసలు లోన్లీనెస్ అనేదే తెలియలేదు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు. ఎందుకంటే సినిమాలకు వెళ్ళాం, షికార్లకు వెళ్ళాం, హోటల్కి వెళ్ళాం. ఒకరికి బాగాలేదనుకో ఇంకొక ఆవిడ బ్యాగ్ సర్దుకు వచ్చేసేది, 2 రోజులు వీళ్ళ ఇంట్లో ఉండేది, వీడికి తగ్గాక వెళ్ళేది. సో ప్రాబ్లం అనేదే రాదు. అలాగా మనకి నచ్చిన గ్రూప్ ఒకటి మనం తయారు చేసుకుంటే మనకి ఆ గ్రూపే తోడు ఉంటుంది. ప్రతి ఒక్కరికి తోడు అనేది లిటరలీ హస్బెండే లేకపోవచ్చు, వైఫే లేకపోవచ్చు, పిల్లలే లేకపోవచ్చు, కానీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు కూడా ఉంటారు. మా మెంబర్ ఒక ఆమె ఉంది, ఆమెకి ఏదో ఒంట్లో బాగాలేదు, కాలుకి ఏదో దెబ్బ తగిలింది, 2 నెలలు 3 నెలలు బెడ్ రెస్ట్ చెప్పాడు. రోజు ఆవిడ ఫ్రెండ్సే వచ్చి చేసేవారు ఆవిడకి. నైస్. సో నీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు అంటే ఆత్మీయులుగా నీకు చెయ్యగలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటే ఏదో ఒక పరిష్కారం నీకు దొరుకుతుంది. ఈ సమస్యే కాదు, ఏ సమస్యకైనా దొరుకుతుంది మనం బుర్ర పెట్టి ఆలోచిస్తే. మనకి అలవాటు ఏంటంటే మనం బుర్ర పెట్టని దాని మీద ఆలోచించం. నా బతికి ఇంతే, నేను ఇలాగే ఉండాలి, అందరూ అలా సుఖంగా ఎందుకు ఉండాలి, నేను ఇలా ఎందుకు ఉండాలి అనే ఏడుస్తాం, కానీ మనం పరిష్కారం దిశగా వెళ్ళాం. పరిష్కారం దిశగా వెళ్ళే ధైర్యం ఉంటే ఖచ్చితంగా దొరుకుతుంది. నాకు సైకిల్ తొక్కడం రాదు, నేను 40 ఏళ్ళకి సైకిల్ నేర్చుకున్నాను. 40 ఏళ్ళకి సైకిల్ మగవాళ్ళు కూడా రాని వాళ్ళు తొక్కలేరు. 40 ఏళ్ళకి నేర్చుకున్నాను పట్టుదలగా కావాలి అని. 60 దాని తర్వాత 2 వీలర్ నేర్చుకున్నాను. ఆ తర్వాత 60 ఏళ్ళకి కారు నేర్చుకున్నాను. సో ఇవన్నీ ఎలా వచ్చాయి? కావాలి అనే పట్టుదల ఉంటే. చాలామంది ఇది చెప్పానుకో ఏమంటారు తెలుసా, మీరు వేరులేండి. ఏ వేరు, నాకు 2 చేతులే ఉన్నాయి, 2 కాళ్ళే ఉన్నాయి, నాకేం 4 చేతులు 8 కాళ్ళు లేవు కదా, నేను మీలాంటి మనిషినే కదా. ఉన్నదల్లా మైండ్ సెట్. మన మైండ్ సెట్, మన యాటిట్యూడ్ మార్చుకుంటే ఖచ్చితంగా మీకు భవిష్యత్తు ఉంటుంది. మీకు ఇక్కడికి రావడానికి భయం, రాకండి. ఇప్పుడు తోడు నెలలో ఒక మ్యారేజెసే కాదు, కమ్యూనిటీ లివింగ్, టూర్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. కమ్యూనిటీ లివింగ్ ఏంటంటే మీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవచ్చు, పిల్లలకి ఇష్టం లేకపోవచ్చు, ఒంటరిగా ఉండలేకపోవచ్చు. మీలాంటి 4 బ్యాచిలర్స్ లాంటి వాళ్ళని తీసుకోండి. ఇప్పుడు బ్యాచిలర్స్ ఏం చేస్తున్నారు, 4 బ్యాచిలర్స్ హాస్టల్లో ఉండే బదులు ఒక ఇల్లు తీసుకుంటున్నారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ 4 కలిసి రూమ్ తీసుకుంటున్నారు, ఉంటున్నారు, ఒక కుక్కును పెట్టుకుంటున్నారు, ఆయన ఖర్చు అందరూ షేర్ చేసుకుంటున్నారు. అలాగే మీరు కూడా 4 ఉండండి. 50 దాటిన వాళ్ళు ఎవరైనా 4 మగవాళ్ళు ఉండండి, 4 ఆడాళ్ళు ఉండండి. నేనే పెట్టాను కొన్నాళ్ళు కమ్యూనిటీ లివింగ్ అని, తార్నాకలో ఉండేది అది. 3 బెడ్రూమ్ పెట్టాను. 10 మంది ఉండేవారు కూడా అక్కడ. చేసిన పొరపాటు ఏంటంటే నేను మాదాపూర్ షిఫ్ట్ అయిన తర్వాత దాన్ని మూసేశాను, మాదాపూర్లోకి మారుద్దామని. కానీ మాదాపూర్లో చాలా కాస్ట్లీ ఏరియా అది, 40-50 వేలు రెంటే ఉంటుంది 3 బెడ్రూమ్ కావాలంటే. అంత రెంట్ వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు, అంచేత మానేయాల్సి వచ్చింది. అందుకని ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది. మీకు కావాల్సింది అలా ఉండవలసింది పట్టుదల. ఆ పట్టుదల ఉంటే ఏ పనైనా సాధించగలరు. అది చెయ్యరు. 190 మంది పైన అది చెయ్యరు. ఇప్పుడు మాకు మీటింగ్కి వస్తారు, 7th క్లాస్ పాస్ అవుతుంది ఒక ఆవిడ, అప్లికేషన్ రాయదు. నా రైటింగ్ బాగుండదండి, నీ ముత్యాల కోవలా ఉండక్కర్లే, మాకు అర్థమైతే చాలు, నువ్వు రాయంటే అక్కడ ఒక మనిషిని పెడతాను అసలు రాని వాళ్ళ కోసమని. వాడికి 10 రూపాయలు ఇచ్చి రాయించుకుంటుంది. లేదా వచ్చిన వాళ్ళలో ఎవరో మగాడిని అడిగితే వాడు, ఆడవాళ్ళకి చాలా సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది మగవాళ్ళకి. ఆడవాళ్ళకి చేయరు, కానీ మగవాళ్ళు చాలా, ఆయన అప్లికేషన్ రాయడం మానేసైనా ముందు ఈవిడ అప్లికేషన్ రాస్తాడు, పక్కన కూర్చొని రాస్తుంది కదా అని. ఆవిడ పెళ్లి చేసుకుంటావా, చేసుకోవు, మరి ఎందుకు ఈ సలహా, ఆవిడకి సాయం చేద్దామని. ఎంత మంచి మనసు. ఏమ్మా నువ్వు ఎందుకు రాయవు అంటే, నా రైటింగ్ బాగుండదండి, నేను రాస్తే అర్థం, ఇన్ని చెప్తుంది కానీ ఆవిడ ప్రయత్నం చేయదు. నేనేమంటే నువ్వు ప్రయత్నం చెయ్యి, నువ్వు రాయి, అర్థం కాకపోతే నేను చూసుకుంటాను, నేను పక్కనే ఉన్నాను కదా అంటే 2 నిమిషాలకి నేను ఇలా వెళ్ళగానే మళ్ళీ వెళ్ళిపోతుంది ఆవిడ. డిపెండెన్సీ మెయిన్ ఆడవాళ్ళలో ఉన్న లక్షణం ఏంటంటే ఎదరు వాళ్ళ మీద వాలిపోవడం. ప్రతి పనికి 50 ఏళ్ళు దాటాయండి, నాకు హైదరాబాద్ రావడం రాదండి అంటే, నాది భీమవరం అండి. మరి నీ భీమవరం మొగుడు రాడు కదా, నువ్వు కావాలంటే హైదరాబాద్ రావాల్సింది. నేను రాలేనండి. ఎందుకు రాలేవు, అక్కడ రైలు ఎక్కుతావు, ఇక్కడ దిగుతావు, ఇక్కడ ఆటో ఎక్కుతావు, అడ్రస్ చెప్తే అక్కడ దిగుతావు. నీకు చెప్పడం చేత కాబట్టి ఆటో వాడికి ఫోన్ నేను చెప్తాను అడ్రస్సు. ప్రయత్నం ఏది, ప్రయత్నం చేయి. అసలు ప్రయత్నం చేయరు, 190 మంది ప్రయత్నం చేయరు. నాకు కంఫర్ట్ కావాలంతే, 4 నెంబర్లు ఇస్తే నేను మాట్లాడుకుంటా.
మాట్లాడుకుంటావు, బాగా మాట్లాడుకుంటావు, నెల 2 నెలలు 3 నెలలు మంచిగానే మాట్లాడతాడు. కానీ వాడు మంచి చెడ్డలు నీకు తెలియవు కదా, వాడి హ్యాబిట్స్ నీకు తెలియవు కదా. అబ్బాయి నాకు సిగరెట్ అలవాటు లేదంటాడు. వాడి మాటలు ఫోన్లోనే వింటావు. వచ్చాక సిగరెట్ తాగితే నువ్వేం చేస్తావు? అదే నువ్వు పర్సనల్గా మనిషిని కలిసావనుకో, ఎన్ని రోజులు నీతో సిగరెట్ తాగకుండా గడపగలుగుతాడు వాడు మాట్లాడుకునేటప్పుడైనా? వాడు నాలుగు పీగుతుంది, ఓసారైనా సిగరెట్ తాగాలి. మాకు టూర్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, మెయిన్ ఇందుకోసమనే టూర్ ప్రోగ్రామ్స్. టూర్ తీసుకెళ్తుంటాం, అంటే కాశీ రామేశ్వరాలు అలా పెద్దవి కాదు, వరంగల్ ఇక్కడిక్కడ దగ్గరలో 1-2 రోజులు వెళ్ళే టూర్లు తీసుకెళ్తాం. ఆ టూర్లలో ఆడమగ అందరూ కలిసి వస్తారు. ఆ కలిసి వెళ్ళినప్పుడు వీళ్ళకి నచ్చిన వ్యక్తి అందులో ఉంటే వాడి మేనరిజమ్స్ ఏంటి, వాడి ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి గమనించగలుగుతారు. వాడికి సిగరెట్ అలవాటు ఉందా, వాడికి టీ అలవాటు ఉందా, వాడు నాన్ వెజ్ తింటాడా, వెజ్ తింటాడా, ఇవన్నీ అబ్జర్వ్ చేయగలుగుతారు అవతల మనిషిని. అలా అబ్జర్వ్ చేసుకోవచ్చు కదా. స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడండి అంట. చాలామంది ఆడవాళ్ళు రారు, అక్కడి నుంచే చూస్తారు మగాళ్ళని స్టేజ్ మీద, వాడు బాగున్నాడా లేదా. వాడు చెప్తాడు కదా నాకు ఇంత ఆస్తుందని, వింటే వాడు నెంబర్ నోట్ చేసుకుని మాట్లాడతారు. నువ్వు రామ్మంటే రారు. ఇది నేను ఇంతకాలమైనా మార్చలేకపోతున్నాను వాళ్ళని. నువ్వు వాడిని చూసావు, కానీ వాడు నిన్ను చూడక్కర్లేదా? వాడు కూడా నిన్ను చూడాలి కదా. ఇంకోటి, వాళ్ళు స్టేజ్ దగ్గరికి ఎందుకు రమ్మంటానంటే, నాలా కుంటుతూ నడుస్తున్నారా, మాట్లాడుతుంటే నత్తుందా, మోగుందా, చెముడుందా, ఇవన్నీ తెలుస్తాయి కదా. నువ్వు నడుస్తుంటేనే కదా నీ కాలు సరిగా ఉందా లేదా వాడికి తెలిసేది. నువ్వు మాట్లాడితేనే కదా నీకు నత్తుందా మోగుందా తెలిసేది. రాకపోతే ఇవన్నీ వాడికి ఎలా తెలుస్తాయి? ఆహా మేము చూసుకుంటానులేండి అంటే, ఇక్కడి దాకా వచ్చాక మేమే చూసుకుంటాం, ఇంక నీకేంటి సంబంధం అన్నట్టు. అంటే మనం ఒక పర్పస్కి పెడితే వాళ్ళు అందులో చెలవల పొలాలు పెట్టి వాళ్ళకి ఎంతవరకు ఉపయోగం ఉందో అది ఆలోచించుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు డిపెండెన్సీ మానేయండి. నేను 10th క్లాస్ చదువు నాది, పెళ్ళినాటికి నాది కేవలం హై స్కూల్ ఎడ్యుకేషనే. ఆ తర్వాత 30 ఏళ్ళు వచ్చిన తర్వాత పుస్తకం పట్టుకొని వీధిలోకి వచ్చాను నేను. 30 ఏళ్ళకి అందరూ పెళ్ళి అయిన తర్వాత పూజలు వ్రతాలు అంటూ పసుపు కుంకుమ అక్షతలు ఇవన్నీ పుచ్చుకుని పూతాంబూలం పండు తాంబూలం అంటూ తిరిగిన దాన్ని 30 ఏళ్ళకి నేను పుస్తకం పుచ్చుకొని వీధిలోకి వెళ్ళడానికి సిగ్గుపడలేదు. పక్క బ్రాహ్మిన్స్ కుటుంబంలో బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టి ఇదేంటిది దాన్ని ఏమంటారు, పూజలు పునస్కారాలు తప్ప వేరే ప్రపంచం తెలియని మనిషిని పుస్తకం పుచ్చుకొని వీధిలోకి వెళ్ళి కసిగా చదివి ఎంఏ ఎంఈడి క్వాలిఫికేషన్ సంపాదించుకున్నానంటే దాని వెనక నా కృషి ఎంత ఉంది, నా పేరెంట్స్ సపోర్ట్ ఎంత ఉంది, ఎన్ని చేస్తే చేయగలిగాం. నేనేం చెప్తానంటే, ఇది నేను గొప్పతనం అని చెప్పటం లేదు, అట్లా మీరు కూడా చేస్తే మీరు కూడా చేయగలరు. అది చెప్తే మీరు వేరులేండి అంటారు. ఏంటి వేరు? నేను మీలాగే పుట్టాను కదా, నాకున్న పట్టుదల మీకు లేదు. మీరు వేరులేండి, మీరు అంటే చేశారంటే అది చాలా సహజం అండి. ఏం సహజం? నేను మీలాంటి మనిషిని, కానీ ఆ పట్టుదల మీలో ఉంటే మీరు కూడా నాకంటే ఎక్కువ చేయగలరు. మీరు ఇంకా 50లోనే ఉన్నారు, నేను 70 దాటాను. కావాలనే పట్టుదల ఉండాలి, సాధించాలి అనే పట్టుదల ఉండాలి. అది ఏ దిక్కుగా వెడితే మనం సాధించగలమనే ఒక ఎయిమ్ ఉండాలి. ఆ ఎయిమ్ ప్రకారం రాత్రి పగలు కష్టపడాలి, చదవాలి. చదువు కానీ ఏది కానీ నేర్చుకోండి. ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, ఎందుకంటే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడాలనే చాలా కోరిక నాకు. కానీ నాది తెలుగు మీడియం అంచేత నేను ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే భయం కొద్దీ నేను యాప్లో పెట్టుకొని రోజు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. ఎందుకని? ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడాలి. 70 ఏళ్ళు వచ్చాక అవసరమా అంటే అవసరం లేదు, కానీ నా కోరిక, అది నా ఇష్టం, నాకు అందుబాటులో ఉంది, అవకాశం ఉంది, నేర్చుకుంటున్నాను. గ్రేట్. అంచేత ఏదైనా కావాలి అంటే నేర్చుకోగలరమ్మా. ప్రపంచంలో 90 మందికి లేనిది ఏంటంటే పట్టుదల. ఇది నేను సాధించాలి అనే పట్టుదల లేదు. 50 వచ్చి ఇప్పుడు నాకు ఎందుకు, హాయిగా బిందాస్గా బతక, ఎవడైనా బకరా దొరికితే వాడిని చేసుకుంటే చాలు, వాడే అన్నీ చూసుకుంటాడు. వాడే అన్నీ ఎందుకు చూసుకోవాలి, నువ్వెందుకు చూసుకో. ఈరోజు నా కారు లేదు, నేను రెంట్ కారు తీసుకుని వచ్చాను ఇక్కడికి, 2500 కారు. అంటే అది తీసుకోగల స్తోమత నీకు ఉండాలి, అది చేయాలనే పట్టుదల నీకు ఉండాలి. నాకు స్తోమత లేకపోవచ్చు, కారు కాదు, నీకు ఎన్నో ఉంటాయి చేసుకోగలిగినవి. నాకు రాదండి, అప్లికేషన్ ఎందుకు రాయడం రాదు? ఒక ఆమె ఫోటో తీసుకురాలేదు, ఫోటో లేదండి, ఫోటో ఉంటేనే కానీ రానివ్వమమ్మ. నా దగ్గర లేదు, నన్ను ఏం చేయమంటారు? రాకు, నువ్వు చేయగలిగింది ఏముంది? నా కెమెరాలో ఉందండి, కెమెరాలో పనికిరాదు, స్టూడియోకి వెళ్ళి తెచ్చుకో. ఇవాళ ఆదివారం స్టూడియోలు ఉండవండి. ఆదివారం స్టూడియోలు ఉండవని తెలిసిందాన్ని శనివారం తీసుకోవాలని జ్ఞానం లేదా? నేనేం చెప్పానంటే, నువ్వు ఆటో వేసుకో, తిరుగు, ఏదో ఒక స్టూడియో ఓపెన్ అయి ఉంటుంది, ఊరంతా తిరుగు, ఖచ్చితంగా నీకు దొరుకుతుంది, గ్యారంటీ నేను ఇస్తాను. నువ్వు అసలు ప్రయత్నం చేయకుండానే ఏం దొరకమండి, ఆదివారం సెలవండి అని ఇక్కడ ఎందుకు కూర్చుంటావు? ప్రయత్నం 100కి 90 మంది చెయ్యింది అదే, ప్రయత్నం చేస్తే దొరుకుతుంది. వెళ్ళింది చివరికి, ఫోటో పట్టుకొచ్చింది, దొరికింది. అంటే నువ్వు ప్రయత్నం చేసావు కాబట్టి దొరికింది.
లేకపోతే దొరకదు కదా. ఆ పట్టుదల ఉండాలి, ఆ కృషి ఉండాలి, చెయ్యాలి అని ఏమైనా సరే నేను సాధించి తీరాలి అని అనుకుంటే ఖచ్చితంగా సాధించగలరమ్మా. ఏ ఆడదైనా సరే, ఆడదంటే మగవాడంటే ఎవరైనా సరే, ఇది కావాలి అంటే ఎవరైనా సాధించగలరు. కావాలనే పట్టుదల ఉంటే, అది లేనిదల్లా లోపించిందల్లా అదే పట్టుదల లేదు. మాకంత పట్టుదల లేదు, మేము అదంతా సాధించాం. మాకేమైనా డబ్బులు ఇచ్చేస్తే తిని కూర్చుంటాం అంతే. మాకు ఎవడైనా బకరా దొరికితే వంట చేసుకుంటాం అంతే. ఈ రెండే. నైస్. ఇప్పుడు తోడు కావాలని ఎంత పట్టుదల బట్టి మీరు బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, ఇంత దూరాల నుంచి వస్తున్నారు తోడు కోసమే కదా. ఈ విషయంలో పట్టుదల పట్టిన వాళ్ళు మిగతా విషయాల్లో ఎందుకు పట్టుదల పట్టరు? పట్టగలరు, కానీ అది మీకు అవసరం కాదు కాబట్టి దాన్ని వదిలేశారు. ఇది అవసరం కాబట్టి అంత దూరం నుంచైనా వస్తున్నారు. ఓకే, యా, ఇట్స్ రియల్లీ ట్రూ మ్యామ్. మీరు చెప్పిన కొన్ని వర్డ్స్ అయితే నిజంగా యాక్సెప్టబుల్. ఎస్, చాలామంది పిల్లలు అనొచ్చు. సో చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కోసం ఆలోచిస్తున్నాము అనుకుంటారు, కొంతవరకు ఆలోచిస్తారు కూడా చాలామంది. బట్ కొంతమంది మాత్రం నిజంగా వాళ్ళ తోడు లేనప్పుడు వాళ్ళ మినిమం నీడ్ ఏంటి అని తెలుసుకోలేరు. ఇక్కడ చూస్తే 50 ఏళ్ల తర్వాత ఏం తోడు కావాలి? ఫిజికల్ రిలేషనా? నో కదా. దానికంటే ముఖ్యమైనది చాలా ఉంది. వాళ్ళకు ఒక చిన్న అటాచ్మెంట్, ఎలా ఉంది, ఏంటి, మీ హెల్త్ ఎలా ఉంది, లేదా టయానికి మందులు వేసుకున్నావా అనే ఒక చిన్న ఓదార్పు, రైట్? ఇలాంటి ఓదార్పు కోసమే చూస్తారు. ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత వాళ్ళు చేయాల్సింది, చేయగలిగేది కూడా అంతకుమించి ఏముండదు. సో దీనికోసం అని చెప్పేసి నాకు తెలిసి రాజేశ్వరం గారు ఇంత తపన పడుతున్నారు. ఇండిపెండెంట్గా ఉండాలి, డిపెండ్ అవ్వకూడదు అనే ఒక చిన్న పాయింట్ని తీసుకొని తను ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం అనేది మనం కొన్ని ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నాం. ఎనీవేస్, హ్యాట్స్ ఆఫ్ మా. అండ్ ఖచ్చితంగా మీరు అనుకున్న వేలో మీరైతే రాణిస్తున్నారు. సరే, కొంతమంది అయితే ఖచ్చితంగా మీ వేలో ఉంటున్నారు. అండ్ మీరు చెప్పినట్టుగా ఇందాక కొంతమంది పిల్లలు కూడా యాక్సెప్ట్ చేసి చక్కగా చాలా గ్రాండ్గా పెళ్లి చేశారు అంటేనే చేంజ్ అవుతున్నారు అని మనం అనుకోవచ్చు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ ఆల్ ద బెస్ట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. మంచిది.